అప్పుడు విషయం బయటకు వస్తాయి. రావాలా లేదా? మనకు గది చెప్పక వీడికి వచ్చి ఏదో పోయి నేనట పోయట ఇంకా గుండె కట్టిస్తాడట. అక్కడికి బోరబండలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు వీకిరు తెలంగాణలో. ఏం వీకిరంటే పోయి పైసలు సంపాదించుకున్నారు. బోరబండల జూనియర్ కాలేజ్ పెట్టిస్తాన్నారు లేదా? పెట్టించిరా? ఈ బస్టాండ్ దగ్గర బస్టాండ్ చౌరస్తా మొత్తం ఇల్లు కోటి లేదా? రోడ్డు వెడల్పు వేస్తాను లేదా? చేసిరా? మరి ఆడ ఎమ్మెల్యే ఫస్ట్ ఇయర్ ఇల్లుంది కాబట్టి వాడి వాని సంకనగిరి బీఆర్ఎస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సంకనెత్తున్నారు. వాని షాపు ఉందని చెప్పి మనం పేదోళ్ళ ఇల్లు షాపు ఇవ్వబట్టి ఆ రోడ్డును మాత్రం వెడల్పు వేస్తలేరన్న. దీపక్ రెడ్డి గెలిపిన పిల్లర బుల్డోజర్ వ్యక్తి మన షాపు కొట్టబడ్డారు. పక్కా కొడతా. వినాయక్ మధురా నగర్ నుంచి వినాయక్ నగర్ దాకా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందన్నా? ట్రాఫిక్ జామ్ అవుతలేదా? దీని గురించి మాట్లాడమంటే దాని గురించి మాట్లాడక నేనంటే గుళ్ళు కడుతున్నట్ట వాడు సమాధులు కడుతున్నట్టాడు. ఏమంటాడంటే సొంత పైసలు పెట్టి తుర్కోలకు సమాధులు కట్టిస్తాడట. గీడ హిందువుల శ్మశాన వాటిక ఉన్నది. దానిలో నీళ్ళు లేవు, కరెంటు లేదు, దానిలో బోరింగ్ లేదు. దాని గురించి మాట్లాడాడట. ఆడికి పోయి మాట్లాడతాడట. ఇలా 10 సంవత్సరాలు ఒక్క కనీసం డబుల్ బెడ్రూమ్ వేయలే. నరేంద్ర మోడీ గారికి బిల్లిచ్చినాక 2,40,000 ఇల్లు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇవాళ జుబ్లీస్ కు ఎందుకు ఇల్లు ఇవ్వలేదో బీఆర్ఎస్ గల్ల బట్టి తీసి గ్లాస్ చెంపమ్మికలు కొట్టండి. ఎర్రబైని డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళారా చెప్పండి. 2,40,000 ఇల్లు ఇస్తే మీకు ఒక్క ఇల్లు ఇవ్వలే. వాళ్ళు మీకు ఇచ్చే రేషన్ బియ్యం మనం ఇస్తున్నాం అక్క. రేషన్ బియ్యం మీకు ఇచ్చే పెన్షన్ పైసలు మనవి. ఇలా ఏం చేస్తా ఇలా చేసేది మనమైతే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గేమ్ ఆడుతున్నారు. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపారు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళు వేసి ఫోన్ ట్యాపింగ్ చేసిరు. డ్రగ్స్ కేసు చేసింది వాళ్ళే. అన్ని పొట్టు పైసలు సంపాదించుకుంటే తప్ప ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసిందే లేదు, వాళ్ళు పీకిందే లేదు. అందుకే వాళ్ళని ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. ఇవాళ మళ్ళీ ఏమైంది? ఇవాళ పరిస్థితి ఏమైంది? ఏనుగులు మింగటాడు పోయి పీరుగులు మింగటాడు వచ్చిండు. రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేసిండు? రాగానే 2,500 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? ఈ గొలుసుల బంగారం మెల్లంగా ఈ జూబ్లీస్ కాంగ్రెస్ వాడు గెలిచిందనుకో ఆ ఎంఏం పార్టీలు అంత చేంజ్ ఛాన్సెస్ అందరూ కూడా అంత ఎత్తుకపోతారు. ఎంఏం పార్టీలు తులం బంగారం ఇయ్యడానికి. ఎందుకంటే నేను ఒక మంత్రి చెప్పిండు. ఏం చెప్పింది తెలుసా? అప్పుడు ఇద్దామనుకున్నా మేము 50,000 కదా, ఇప్పుడు 1,00,000 రియాలిటీగా 1,00,000 రియాలిటీగా వాడు ఇచ్చుడు పక్క పెట్టు. మీరు వాడు కాంగ్రెస్ వాడు గెలిస్తే మీకు ఉన్న బంగారం ముచ్చుకోపోతారు. వాళ్ళు వచ్చి 4,000 రూపాయలు ఆ పెన్షన్ ఇచ్చిర్రా అక్క? ఇచ్చిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? ఇలా ఏమి ఇయ్యలే కానీ మళ్ళీ ఏం చేసిండు రేవంత్ రెడ్డి సార్ 100 రోజులు ఇస్తాడు. ఒక్కటి ఇయ్యలే. ఇక మళ్ళీ ఏమన్నాడు? నేను రాగానే కేసీఆర్ సంగతి చెప్తా, కేసీఆర్ కుటుంబాన్ని జైలు పంపిండా. 1,00,000 కోట్ల అవినీతి అన్నాడు. ఎన్నికల ముందేమో 1,00,000 కోట్ల అవినీతి కాళేశ్వరంలో జరిగింది అని చెప్పి అన్నాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి సార్ అన్నాడు. మేమన్నాం, మా కిషన్ సార్ అన్నాడు, సిబిఐ ఎంక్వైరీకి మేము కేసు ఎంక్వైరీ చేస్తాము అన్నాడు. ఇలా 1,00,000 కోట్ల మీద విచారణ జరగాల లేదా? ఇలా అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే, సిబిఐకి లేక ఏం రాసిందంటే, కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని మీద 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటున్నాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా? 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా? 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? వీళ్ళు వాళ్ళకొటే అన్న, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది? కార్ రేస్ ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటే కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ 3R తో పాటు బస్తీ దవాఖానతో పాటు
ఇలా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే అభివృద్ధి చెందే విధంగా ముందు